తహసీల్దార్ కార్యాలయం ముందు కొల్కచల ప్రధాన కూడలిలో భిక్షాటన చేస్తూ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లారు. అక్రమంగా తమ భూములు కాజేసిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ల చెర నుండి తమను కాపాడాలని, మా భూములు మాకు ఇప్పించాలంటూ వేడుకుంటూ భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. మా భూములు మాకు రిజిస్ట్రేషన్ చేయకపోతే చావే శరణ్యమంటున్న రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. మార్టిగేజ్ పేరుతో 2024 నవంబర్లో రైతుల నుండి భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న బ్రోకర్లు మార్టిగేజ్ చేసిన డబ్బులు ఇవ్వమంటే మొహం చాటేశారని రైతులు తెలిపారు. ఇక ఈ క్రమంలో తాము చేసింది మార్టిగేజ్ కాదని, తమను మాయమాటలతో మోసం చేసిన చెల్లని చెక్కులు ఇచ్చి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఆలస్యంగా తెలుసుకున్నామని రైతులు వాపోయారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన గణేష్, కృష్ణ, మనోజ్ అనే వ్యక్తులు మార్టిగేజ్ చేసుకుని డబ్బులు ఇస్తామని మోసం చేసి దేవిరెడ్డి, రత్నమ్మ పేరిట సేల్ డీడ్ చేశారని కుల్కచల్ల తహసీల్దార్కు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన 6 నెలలకు అసలు నిందితులను కాకుండా మధ్యవర్తులను పోలీసులు రిమాండ్ చేశారంటూ రైతులు ఆరోపణ చేశారని, తమపై రాజకీయ ఒత్తిడి ఉందని పోలీసులు చేతులెత్తేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అసలు నిందితులను పట్టుకొని తమ భూమి తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించాలని కోరుతున్నారు. రైతుల నిరసనకు పరిగి పరిరక్షణ సమితి నాయకులు మద్దతు తెలిపారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు గణేష్. ఈ అంతారం గ్రామానికి సంబంధించిన 5 ఎకరాల 32 గుంటల భూమికి 45 లక్షల లోన్ కావాలంటని చెప్పేసి రైతులను సంప్రదించడం జరిగింది. నేను కాలకొండ మనోజ్ కుమార్, నిఖిల్ కుమార్ రెడ్డి, పాత్లవర్తి రామనాయక్ అనే ఈ 3 వ్యక్తులను సందర్శించి పలానా వ్యక్తులకు ఇట్లా అమౌంట్ లోన్ కావాలంటని చెప్పేసి నేను అడిగితే తప్పకుండా చేద్దాం గణేష్ అని చెప్పేసి నాకు మాయమాటలు చెప్పి నేను కమిషన్ కోసం వచ్చిన వాడిని నన్ను ఇప్పుడు రిమాండ్కి పంపించి నా బతుకంతా సర్వనాశనం చేసిండ్రు. ఇంకొకటి మేము మార్టిగేజ్ లోన్ అంటని చెప్పేసి మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడికి వస్తే మార్టిగేజ్ కాకుండా సేల్ డీడ్ అని చెప్పేసి డాక్యుమెంట్ మాకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసిన తర్వాత నేను రిమాండ్కి పోయొచ్చిన తర్వాత రైతులను అప్రోచ్ అయినా డైరెక్ట్, అన్న ఇది కరెక్ట్ కాదు, ఇదేదో కుళ్ళు కుతంత్రం మ్యాటర్ జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదంటని చెప్పేసి నిఖిల్ రెడ్డి ఇంటికాడికి మేము షాద్నగర్ పోవడం జరిగింది. నిఖిల్ రెడ్డి ఇంటికాడికి పోతే నిఖిల్ రెడ్డి ఇంట్లో లేడు. ఆయన భార్య, వాళ్ళ మామ, నిఖిల్ రెడ్డి వాళ్ళ మామ మైపాల్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఎమ్మెల్యే మనుషులతోటి, ఎమ్మెల్యే పిఎలతోటి మాకు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మా వాడు చేసింది తప్పే, మా వాడే మీ పొలాల మీద డబ్బులు తీసుకున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పొలం వాళ్ళకి చేయిస్తాము, మాకు ఒక 24 గంటల సమయం ఇవ్వండి చెప్పేసి ఇప్పటి వరకు మాకు మధ్యవర్తిగా వచ్చి మాట ఇచ్చిన మైపాల్ రెడ్డి కూడా ఇప్పుడు మాకు ఇది ఒక 10 రోజుల క్రితం అయిన తర్వాత మైపాల్ రెడ్డి కూడా ఇప్పుడు మాకు ఎటువంటి సమాధానం ఇస్తలేడు. నిఖిల్ రెడ్డిని హెచ్చరిస్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తారో చేసుకొని చూద్దాం, వాళ్ళు సెల్ డాక్యుమెంట్ ఉంది, నువ్వు పైసలు తీసుకున్నావు కదా, నువ్వు యథార్థంగా ఉన్నట్టు. పోలీస్ అధికారులు ఈ ముఠా ఏదైతే గ్యాంగ్ ఉన్నదో నిఖిల్ రెడ్డి, మనోజ్ లాంటి వ్యక్తులను ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి, రిజిస్ట్రేషన్ రద్దు చేసి రైతుల పేరు చేయాలి. లేని ఏడల పెద్ద ఎత్తున ఇక్కడ మండల ప్రతి గ్రామాన యువతంతో పెద్ద ఎత్తున ధర్నా చేపడతాం, పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే ఘరానా మోసగాలని ఈ అవేర్నెస్ తీసుకురావాలి చుట్టుపక్కల గ్రామాలలో. పేద మధ్యతరగతి కుటుంబం సంబంధించిన వ్యక్తులు, ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు చాలా ఉన్నారు ఈ మండలంలో. ఈ రోజు సంవత్సరం అవుతున్నప్పటికీ దున్నపోతు మీద వాన పడ్డట్టు ఇలా అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, పోలీస్ అధికారులు ఇప్పటి వరకు స్పందిస్తారు. చాలా బాధాకరమైన విషయం. రైతులకు ఎంబడే ఆ రిజిస్ట్రేషన్ చేయించాలి. లేని ఏడల రైతుకి ఏమైనా జరుగుతుందంటే ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ, ఎస్ఐ గారే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా సంవత్సరం నుంచి అడుగుద్ది. చెప్పులు తిరిగిపోతున్నాయి, చెప్పులు అరిగిపోతున్నాయి. వీళ్ళు తిరిగి లాస్ట్ ఈ రోజు భిక్షాటన చేస్తారు. మా బతుకులు పరిస్థితి మీరు ఏమన్నా ఇవ్వండి అని అడుగునే పరిస్థితి నెలకొన్నది. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడు బాగుపడదంటే ఇలా పాపం తప్పకుండా ఇలా శాపం వాళ్ళకి కలుగుతుంది. అది ఇందులో వాళ్ళకు క్రిమినల్స్ ఎవరైతారో వాళ్ళకి సపోర్ట్ చేస్తే అధికారులకు కూడా ఈ శాపం కలుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఇమ్మీడియట్లీగా ఈ 2-3 రోజుల వాళ్ళకు పట్ట చేయకపోతే లేని ఏడల డీజీ ఆఫీసు ముట్టడిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. మిత్రులందరికీ నమస్కారం. మా దగ్గర మార్టిగేజ్ లోన్ అంటే తీసుకొని రిజిస్ట్రేషన్ ఏకంగా సెల్ డీడ్ చేసుకోవడం జరిగింది.
అయితే దీని దగ్గర దగ్గర సంవత్సరం అవుతుంది. ఎస్ఐ దగ్గర మొన్న రిమాండ్ అందరినీ తీసుకొని వచ్చినాము, మొత్తం ఈ ముఠా సభ్యులందరినీ. అయితే వచ్చిన తర్వాత నిఖిల్ రెడ్డి రామ్నాయక్ని ఇద్దరిని రిమాండ్ చేయకుండా మేము స్లాట్ బుక్ చేసుకొని రైతు చేసి ఇస్తాం పట్టాలు, స్లాట్ బుక్ చేసుకొని వస్తామంటాను అన్నందుకు ఆయన ఎస్ఐ సార్ ఒప్పుకున్నందుకు ఆయన ఇడిచిపెట్టిండు. అయితే ఇప్పటికీ ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని తిరుగుతున్నాడు, ఇంట్లోనే ఉంటున్నాడు కానీ లేడంటానని చెప్పిస్తున్నాడు. అట్లని మేము 2-3 సార్లు మళ్ళీ షాద్నగర్ వెళ్తే అక్కడ పంచాయతీ ఇట్లా పెట్టిండ్రు, పెద్ద మనుషుల దగ్గర, ఎమ్మెల్యే మనుషుల దగ్గర ఇట్లా పెట్టిపిస్తే మైపాల్ రెడ్డి అనేట ఆయన పెద్ద మనిషి నిఖిల్ రెడ్డిని 24 గంటల్లో చేపిస్తామన్నాడు. కానీ ఇప్పటికి ఏం రెస్పాన్స్ అయితే లేదు. మొన్న ఇట్లా 2-3 రోజులు అక్కడనే రాత్రి పగలు అక్కడనే ఉండి వచ్చినాము. వాళ్ళు వస్తున్నాం అంటున్నారు కానీ వస్తలేరు, హైదరాబాద్లో ఉన్నాం అంటున్నారు. ఆయననేమో స్వేచ్ఛగా ఆయన ఇంట్లో తిరుగుతున్నాడు. మరి దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు ఎందుకు పట్టించుకుంటలేరు, మరి మాకు న్యాయం ఎందుకోసం చేస్తలేరు అని మేము మీ ద్వారా తెలియజేస్తున్నాము.